కొండంత రాగం తీసి ఏదో అన్నట్టుగా కేబినెట్ సమావేశం ఏదో ఊహిస్తే ఏదో జరిగిందా? అనుకున్నవేవి ఆ కీలక భేటీలో చర్చకు రాలేదా? కొత్త పథకాల అమలు, పాత వాటిని పరుగులెత్తించే ఆ వ్యవహారంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అంతా భావిస్తే దాన్ని ఊసే లేకుండా ముగించారా? కానీ ఒకటి మాత్రం నిజమైంది. వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా 2 ఏళ్ల పాటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్ల పాటు దాదాపుగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలు మాత్రం నెరవేరాయని చెప్పొచ్చు. డిఏల చెల్లింపుతో పాటు హెల్త్ కార్డుల ఇష్యూలు, ప్రమోషన్లు, బదిలీల విషయంలో మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీని మీద కేబినెట్లో కీలక చర్చ తీసుకొని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీడియా సమావేశంలో మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దాదాపు 4-5 గంటల పాటు కేబినెట్ భేటీలో తీవ్ర చర్చ జరిగినప్పటికీ కూడా మొత్తంగా ఉద్యోగుల మీదనే, అంటే డిఏల చెల్లింపు, 3 డిఏలు పెండింగ్లో ఉంటే 2 డిఏల చెల్లింపు, తర్వాత హెల్త్ కార్డులు, కీలకమైన హెల్త్ కార్డులు, ప్రమోషన్లు, బదిలీల విషయంలో కూడా పచ్చ జెండా ఊపారు. ఫ్రెండ్లీ ఎంప్లాయీ గవర్నమెంట్గా తామున్నామని నిరూపించుకునే ప్రయత్నం అయితే జరిగింది. ఇటీవల ఉద్యోగులు నిరసనాస్త్రం ప్రయోగిస్తూ ఇక ఆందోళనకు సిద్ధమవుతున్నామని ప్రకటించిన నేపథ్యంలో సీఎం ఒక వేదిక మీదకి ఎక్కి, నన్ను కోసినా నా దగ్గర ఏమీ లేవు, కోసుకొని తింటారా, నేనేం చేయాలో మీరే చెప్పండి అని మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పాటు పెద్దలతో పాటు ప్రభుత్వం పెద్దలు కూడా దీన్ని కొంత సీఎం మాట్లాడిన తీరుని ఆక్షేపించారు. సరే, పరిస్థితులు ఎట్లా ఉన్నా, బడ్జెట్లో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నా, ఖజానా ఖాళీ ఉన్నా, చెప్పే విధానంలో సీఎం మాట్లాడిన తీరును యావత్ అంతా కూడా తప్పు పెట్టారు. అంటే ఈ విధంగా మాట్లాడడం అనేది బయట నెగటివ్ సంకేతాలు పోవడంతో పాటు ఉద్యోగుల్లో ఒక రకమైన నిరాశావాదం, అసంతృప్తి తీసుకొచ్చి, ఇందుకైనా మేము తెచ్చుకుంది, ఏరికోరి తెచ్చుకుంది ప్రభుత్వం అనే ఒక నిరాశ ఏర్పడుతుంది. అది ప్రతిపక్షానికి ఒక అస్త్రంగా మారుతుందనే ఒక ఈ సంకేతం, సమాచార నేపథ్యంలో వెంటనే దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే సీఎం చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. ఈరోజు కేబినెట్ మీటింగ్ మొత్తం యావత్తుగా దాదాపు 4-5 గంటల పాటు జరిగిన మీటింగ్లో 80%, అంటే దాదాపుగా 90% వరకు చెప్పచ్చు, 90% ఉద్యోగుల దాని మీదనే చర్చ జరిగింది. దీని మీద నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక సంతోషకరమైన శుభవార్తలు చెప్పారు. వాళ్ళు కూడా మేము అనుకున్న వాటిల్లో దాదాపుగా కొంచెం సాధించాము, ఇంకా కొంత ఉంది, అది కూడా సాధిస్తామని కొంత సంతోషకరంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉద్యోగ జేఏసీ పెద్దలంతా కూడా ఇంకా మెట్రో రైలు విస్తరణ, ఇంకా చిన్న చిన్న రోడ్లు, వాటికి సంబంధించి పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లకు సంబంధించి వాటిని మరమ్మతులు చేయడం, కొత్త రోడ్లు వేయడం, గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి బీటీ రోడ్లు వేసి దాదాపు 15 ఏళ్ల పాటు ఎవరైతే కాంట్రాక్ట్ ఏజెన్సీ తీసుకుంటుందో వాళ్ళే మెయింటెనెన్స్ చేసే విధంగా కొత్త నిర్ణయం ఒకటి తీసుకున్నారు. ఇది పాత విషయమే. గతంలో కూడా కేసీఆర్ హయాంలో రోడ్ల విషయంలో ఎట్లాగా తీసుకున్నారు, ఎంతవరకు జరిగినాయి, ఏం చేశారని పక్కన పెడితే వీళ్ళు తీసుకుంటుంది కూడా అంతే. మొత్తంగా ఈరోజు కేబినెట్ భేటీలో మహాలక్ష్మి పథకం 2500, రైతు భరోసాకు సంబంధించి ఇంకా చాలా పథకాల విషయంలో మాట్లాడతారు, ఇంకా కొత్త విషయాలు చెప్తారు. రాజీవ్ యువ వికాసం పెండింగ్లో పెట్టారు, దాని గురించి ఏం తప్పు లేదు, మరి దాన్ని ఇంకా పెండింగ్లోనే పెడతారా? ఎమ్మెల్యేల ఫైరవీలతో ఆ ఫైల్ అంతా అటకెక్కించారు. ఫైరవీలు అనర్హుల చోటు చేసుకుంది రాజీవ్ యువ వికాసంలో, కాబట్టి పెండింగ్లో పెట్టామని చెప్పిన సీఎం తర్వాత దీని విషయంలో కూడా ఏం ప్రస్తావించలేదు. అది ఇంకా సమయం తీసుకున్నట్టు కనబడతా ఉంది. మొత్తానికి ఫ్రెండ్లీ ఎంప్లాయీ గవర్నమెంట్గా నిరూపించుకునే విధంగా ప్రభుత్వం కేబినెట్ భేటీ జరిగిందని మనం చెప్పొచ్చు. కానీ చాలామంది ఇంకా ఎక్కువ ఆశించారు. కాళేశ్వరం విషయంలో అక్కడ ఒకవైపు కమిషన్ విచారణ జరుపుతూ ఉంది. ఈ ఫార్ములా కార్ రేస్లో కేటీఆర్ విషయం కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం, వీటన్నిటిపై విచారణపై దూకుడుగా పోయి ఎక్కడిదక్కడ ప్రతిపక్షాన్ని ఇరుకునబెట్టి దాన్ని మరింత, అంటే విచారణ క్రమంలో టైం చాలా తీసుకున్నారు కాబట్టి కొంత నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ ఊసే లేదు. అది ఇంకా నాన్చుడి దూరంతోనే సాగుతూ ఉంది. దీనిపైన కొంత నిరాశ ప్రభుత్వంలో కావచ్చు, పార్టీలో కావచ్చు, ప్రతిపక్షాల సంబంధించి కొంత ఎదురు చూశారు. వాళ్ళు కూడా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచింది కేసీఆర్ని, రేపు ఈటల హాజరు కాబోతూ ఉన్నారు, హరీష్ రావు కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని మరింత టైట్ చేసి, అవినీతి ఇంత జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి అని వేదికల మీద ఎక్కి ప్రతి వేదికల మీద చెప్తూ వస్తున్న ప్రభుత్వం పెద్దలు దీనిపైన ఇంకా సీరియస్గా తీసుకుపోతారా అని అంతా ఆశించారు. కానీ సేమ్ మళ్ళీ నాన్చుడి దూరంలోనే ఉన్నారు. గతంలో చూపించిన దూకుడు కాలక్రమేణా దాన్ని తగ్గించేశారు. అవినీతి ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని
దొంగలుగా అంటే వీళ్ళంతా అవినీతి పరులుగా చిత్రీకరించే ప్రయత్నమే జరుగుతుంది తప్ప నిజంగా ఆధారాలతో సహా వాళ్ళ పైన ఒక నిర్ణయానికి వచ్చి ఇది జరిగింది, ఇది శిక్ష, దీనికి ఇది శిక్ష వేస్తున్నాం, జైలుకు పంపుతున్నాం అనే ఆ కన్క్లూజన్ దానికి క్లైమాక్స్ మాత్రం ఇవ్వకుండా నాన్స్తూ పోతూ వస్తున్నారు. ప్రజలకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ పోయింది. మా రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, మా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఈ విషయంలోనే ఇప్పుడు వాళ్ళ దృష్టి పోయింది. అవి ఇస్తారా, కొత్త పెన్షన్లు పెంచుతారా, వాటిని చూస్తూ ఉన్నారు. వాటి గురించి కూడా ఊసలేదు. మొత్తంగా ఈరోజు కీలకమైన కేబినెట్ సమావేశం ఉంటుందని ఆశించినప్పటికీ కూడా చప్పగా కొండంత రాగం తీసి అన్నట్టుగానే సాగిందని చెప్పాలి. ఉద్యోగులకు మాత్రం ఒక శుభవార్త లాగా ఇది మనం చెప్పుకోవచ్చు.